నీ క్వశ్చన్స్ కి, నీ కోరికలకి నా దగ్గర సొల్యూషన్ ఉందిరా. ఏమిట్రా అది? కాల యంత్రం, ద టైమ్ మిషన్. కొంపదీసి మీ తాత కనిపెట్టిన ఆ ఆదిత్య 3 స్టాండ్ కాదు కదా? అది ఒక కాలం నుండి ఇంకో కాలం తీసుకుపోతుందిరా నాయనా. దట్స్ మై గ్రాండ్ పాస్ మిస్టేక్ బ్రో. ఇప్పుడు అప్డేట్ చేశాగా విత్ చాట్ జీపీటీ, ఏఐ, జెమినై, పర్ప్లెక్సిటీ. అంటే మనం మహాభారత టైంకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు బ్రో. ఇప్పుడు ఇది ఆదిత్య 738. నీ విష్ కర్ణాని పాండవుల సైడ్కి కూడా మార్చొచ్చు. పదరా మరి వెళ్దాం. రుకో జరా, సబర్ కరో. ఫస్ట్ ఈ డ్రింక్ తాగరా. ఒక చిన్న బగ్ ఉంది, ఇంజిన్ ఆయిల్తో సెట్ చేసి వస్తా. అరే ఏం మిక్స్ చేసావురా ఇందులో? అదేదో నిషా వస్తుంది. ఏం లేదు బ్రో, దిస్ ఈజ్ మైండ్ అండ్ బాడీ కంట్రోల్ డ్రింక్. మనం ఏ కాలంలోకి వెళ్ళినా మనం వాళ్ళ భాషలో సింక్ చేస్తుంది, లైక్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. అంటే మనం తెలుగు, ఇంగ్లీష్ ఏది మాట్లాడినా వాళ్ళకి అర్థమవుతుందా? ఎస్ బ్రో, వాళ్ళది కూడా మనకు మన భాషలోనే అర్థమవుతుంది. ఖచ్చితంగా మనం కర్ణుని పాండవుల సైడ్ మార్చేద్దాం అయితే. వెయిట్, జస్ట్ వెయిట్. స్టిల్ ఫిక్సింగ్ ద బగ్. టైం సెట్ చేస్తా, మహాభారతంలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఏం లేదు మామ, పోదాం పా ఇప్పుడు. ఎట్టకేలకి డాక్టర్ అమేష్, రంజిత్ ఇద్దరిని ఆదిత్య 738 మహాభారత కాలానికి చేర్చింది. ఇకపై ఏం జరుగుతుందో వీక్షిద్దాం. బ్రో, ల్యాండెడ్ ఫైనల్లీ. సక్సెస్, ఫైనల్లీ ఇట్ వర్క్. ఈ వైబ్, ఈ టెంట్, ఈ హెల్మెట్, దిస్ ఇస్ కర్ణ కదా బ్రో? అవునవునరా. నమస్తే అన్నా, మీ గురించి మస్తుగా విన్నాం, చూసినాం సినిమాలల్లా. ఇంకా చెప్పండి, మీరు ఎక్కడ నుంచి వేధించితిరి? మేము ఫ్యూచర్ కిడ్స్. మీ గ్రేట్నెస్, కైండ్నెస్, బోల్డ్నెస్ అన్నిటికీ మేము వీర ఫ్యాన్స్ అన్నా. అది సహజమే, అదే నాయకత్వం. నేనే రాజుని. మాకొక కోరిక ఉంది అన్న, తీరుస్తావానే? విన్నవించుకునుడు. యాక్చువల్లీ కురుక్షేత్రంలో మీరు పాండవుల సైడ్ వస్తే మస్తు ఉంటదన్నా. అంటే అర్జునుడికి స్కిల్ ఉంది, కృష్ణుడికి స్ట్రాటజీ ఉంది. మీరు వాళ్ళ వైపుకు వెళితే పాండవుల వార్ 1 సైడ్ అవుతుంది కర్ణ. ఏమిటా వికటాట్టహాసము? నన్ను ఎవరనుకుని ఎవరి ముందు ఏమి మాట్లాడుచున్నారు? మీకు పోవు కాలం దాపురించింది కాబోలు. ఊరుకో అన్నా, ఆ కండలు, ఈ కొండలు ఎవ్రీథింగ్ హీరో మెటీరియల్ అన్న నువ్వు. నేను కర్ణుడిని కాదు, సుయోధనుడిని, కౌరవ సార్వభౌముడిని. అయ్యా బాబోయ్, కుంప మునిగింద్రా, లగెత్తరోయ్. ఆజాబు. టైం మిషన్ పర్పస్ వేస్ట్ అయిందిరా. నీ డౌట్స్ కూడా క్లియర్ కాలేదు. అరే మామ, మొత్తం నడిపించేది కృష్ణుడే కదరా, పోయి ఆయన్నే అడుగుదాంపా. ఇప్పుడు సమయం 9:02. జంజీలు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లే సమయానికి యుద్ధ రంగాన శ్రీకృష్ణార్జున సంవాదం జరుగుతుంది.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भू मा ते संगोऽस्त्वकर्मणि. నాయన, నీవు నిమిత్త మాత్రుడవు. నీకు కర్మ చేయడంలో మాత్రమే అధికారం ఉంది. కర్మ చేయకుండా ఉండాలనే ఆలోచన తగదు, ఉండకూడదు. ప్రతిఫలం కూడా ఆశించకూడదు. నీ కర్మే నిన్ను రక్షిస్తుంది, నీ విధి నిర్ణయిస్తుంది. కృష్ణ, ఇక్కడ ఏది ధర్మము, ఏది అధర్మము? నా వారు అయిన గురువులు, బంధువులు అందరినీ సంహరించడం న్యాయమా? నేను అధర్మాన్ని మాత్రమే నశింపజేస్తున్నానా, లేక ధర్మాన్ని కూడా నశింపజేస్తున్నానా? చంపెడివాడవు నీవా, చంపబడెడివారు వారా, చేసెడివాడను నేనే, చేయింపబడెడివాడనేనే. నీవు చేస్తున్నది ఏమీ లేదు పార్థ. ఒకసారి కౌరవులు చేసిన కర్మలను జ్ఞాపకం తెచ్చుకొనుము. నీవు నీ కర్మను ఆచరిస్తున్నావు అంతే. నీవు లేకున్నా నేను చేయగలను, కానీ నీ కర్మానుసారము నువ్వు చేస్తున్నావు. కర్తవ్యం నిర్వర్తించడంలో వెనుకడుగు వేయకు. నీవు చేసే ఈ కర్మ ధర్మాన్ని నిలబెడుతుంది, ప్రపంచం కీర్తిస్తుంది. కర్తవ్యం నుండి పారిపోవడం సరికాదు. నీ కర్తవ్యమే నీ విజయానికి దారి. న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా. కృష్ణ, నాలో అణువణువు కంపిస్తుంది. శస్త్రాన్ని ఎత్తే శక్తి లేదు. జరగబోయే విధ్వంసాన్ని స్వీకరించలేను. వీళ్ళందరి చావును నేను చూడలేను. పార్థ, నీవు గతాన్ని, బంధాలని, భవిష్యత్తుని ఆలోచిస్తున్నావు. వర్తమానంలోనే ఆలోచించు. అదే జీవితం, జీవిత ధర్మం. గుర్తుపెట్టుకో పార్థ, విధ్వంసమే నవనిర్మాణానికి కారణం. ఒక కొమ్మని ఖండిస్తే దాని చోట మరో 2 శాఖలు ఎలా వస్తాయో, ఒక మొక్క అందంగా ఎదగాలంటే ఖండించడం ఎంత తప్పనిసరో, అలాగే ధర్మాధర్మాలు కూడా. యుద్ధం చేయి అర్జున. నేనే కాలాన్ని, నేనే జీవితాన్ని, నేనే మృత్యువుని. యుద్ధం చేయి అర్జున. కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది, జ్ఞానం కలిగింది, నా యొక్క సందేహాలు తీరిపోయాయి. కరిష్యే వచనం తవ. ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను. Hey Krishna, we are future kids. We do have some doubts. Can you please clarify us also? ఓ కాలయంతో చోదకులారా, మీరు వచ్చిన ఉద్దేశము, సందేహము, విన్నపము అన్నీ నాకు తెలుసు. ఇప్పటి వరకు అర్జునుడితో చెబుతున్నది అదే. ఏం జరిగితే మంచిదో అదే జరుగుతుంది. ఏదీ మార్చలేము. జీవితం అంటే గతం, భవిష్యత్ కాదు, వర్తమానంలో బ్రతకడమే. మీరు వర్తమానం వదిలి గతానికి వచ్చారు. ఇది విరుద్ధం. యుగాలు, కాలాలు అన్నీ వర్తమానంలో జరిగినవే. మీ భ్రమ వ్యర్థము. ఇక చేసేదేం లేక మన జంజీలు కృష్ణుడితో ఒక సెల్ఫీ దిగి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. ఫైనలీ బ్యాక్ రా మామ. నాకు ఇంకా లెగ్స్ షేక్ అవుతున్నాయి వార్జన్ చూసొచ్చాక. రిలాక్స్ రా. గీత అంటే ఓల్డ్ బుక్ అనుకున్నాం, కానీ మన కోసం టైలర్ మేడ్ అడ్వైస్ ఉందిరా దాంట్లో. అండ్ సెకండ్ థింగ్, ఓవర్ థింకింగ్ ఈజ్ రియల్ ఎనిమీ. అర్జున కన్ఫ్యూజ్ అయ్యాడు, మనము కన్ఫ్యూజ్ అయ్యాము. పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రజెంట్ లోనే బతకాలిరా. కృష్ణ లాజిక్ చాలా క్లియర్ బ్రో. యువర్ జాబ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, బట్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. మనం కర్ణాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటే కృష్ణ బ్రో మనల్నే చేంజ్ చేశాడు రా. గీత ఈజ్ రిఫ్రెష్ బటన్ ఫర్ అవర్ లైఫ్ రా. అవునరా మామ, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ కన్ఫ్యూజన్ ఉంటే గూగుల్ కాకుండా గీత ఓపెన్ చేద్దాం. ప్రియమైన ప్రేక్షకుల్లారా,
జెంజీస్ గతానికి వెళ్ళింది చరిత్రను మార్చడానికి కాదు, ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి. అక్కడ యుద్ధము లేదు, విజయము లేదు, పరాజయము లేదు. ఉన్నది ఒకటే, ధర్మం ఎలా ఆలోచిస్తుంది. కృష్ణుడు సమాధానాలు ఇవ్వలేదు, గీత వైపు చూపించాడు. అప్పుడే తెలిసింది ధర్మ సందేహాలకు పరిష్కారం కాలంలో కాదు, గీతలో ఉంది అని. గీత ఒక గ్రంథం కాదు, జీవితానికి మార్గం. సందేహం వచ్చినప్పుడు, నిర్ణయం భారమైనప్పుడు, జీవితం ప్రశ్నించినప్పుడు గీతే మనకు సమాధానం. జంజీస్ గతం నుంచి నేర్చుకుంది ఇదే. ఇప్పుడు మీ వంతు. గతాన్ని తవ్వకండి, వర్తమానంలో జీవించండి, భవిష్యత్తుకు భయపడకండి. ఇది ముగింపు కాదు, ఇది ఆలోచనలకు ఆరంభం. ఇది నాటకం కాదు, ఇదే మన నిత్య జీవితం. ధన్యవాదాలు. మరణాన్ని దాటిన వారు అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, సప్త చిరంజీవులు. వాళ్ళు గతానికి చెందలేదు, వాళ్ళు భవిష్యత్తుకి చెందలేదు. వాళ్ళు కల్కి అవతారం కోసం జీవిస్తున్నారు. ధర్మం చివరి సరిహద్దుకు చేరినప్పుడు, యుగం తన చివరి శ్వాస తీసుకునేప్పుడు కల్కి అవతారం ఆవిర్భవిస్తుంది. అప్పుడు ఈ శక్తులు మేలుకొంటాయి. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం కాదు, ఇది యుగాంతరానికి ముందు మౌనం. నెక్స్ట్ పార్ట్ కమింగ్ సూన్. ఈ అష్టదిగ్గజాలు. వావ్ సార్, ఒక ఫోటో సార్, ఒక స్నాప్. మీరందరూ ఒక్కసారి స్ట్రైట్ గా నుంచి ఉంటే ఒక స్నాప్ తీసుకుంటారంట ప్లీజ్. రమేష్ అంకుల్, కృష్ణ, కృష్ణ మీరు సెంటర్ లో ఉండాలంటే మధ్యలో ఉండండి. చాలా బాగున్నాయి. డాక్టర్ రమేష్ గారు ఒక సెల్ఫీ కావాలంట నవీన్ గారికి మీతో, ఆ కోటుతోని ప్రిస్క్రిప్షన్ ప్లస్ అది కావాలంట. కృష్ణుడితో నాకు ఒక ఫోటో కావాలండి. కృష్ణ ప్రేక్షకులారా ఆగండి. అదే చెప్పింది, ఏదైనా కర్మఫలం. మా దగ్గరికే మేనియా వచ్చింది, మేము మేనియా దగ్గరికి వెళ్ళలేదు. వావ్ వావ్ సూపర్. వావ్ సూపర్ ఆన్సర్ అసలు. స్టూడియో 99 రమేష్